మీరంతా అర్జెంట్ గా నిల్చున్న బలంగా మన సీతారాముడి గారి రూమ్ కు రావాలో. ఏమిట్రా ఏం జరిగింది? మన సీతారాముడికి ఏమన్నా ప్రమాదం ముంచుకురాలేదు కదా? లాటరీలో ₹1,00,000 వచ్చాయి ఇటు కొంపదీసి. రే ఆంజనేయులు, తొందరగా చెప్పి సారా, మాకు అసలు ఇదిగా ఉంది. వినండి సోదరులారా, వినండి. మనందరం పూర్తిగా సానుభూతి చూపవలసిన తరుణం ఆసన్నమైంది. అవసరమైతే హైకోర్టు వరకు వెళ్లి వాదించవలసిన విషయం ఇది. నిజంగా ఈనాడు మన వారికి వచ్చిన కష్టానికి ఆగరా, నాకు అసలే దడగా ఉంది. మన వారికి ఏదైనా లవ్ లెటర్ వచ్చిందా? ముందర చెప్పి చావు, లేకపోతే ఏ చిట్టి తల్లైనా వీడిని చూసి చిరునవ్వు నవ్విందా? చెప్పురా, సత్యాగ్రహణ చేసి ఆపద నుంచి వాడిని కాపాడదాం. అదేం కాదురా, అన్నిటికీ మించింది. త్వరలో, అతి త్వరలో వాడి చేత వాడి తండ్రి ఒక అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు బిగించబోతున్నాడు. 12,000 హార్డ్ క్యాష్ తీసుకుని. హతవిధి. మధ్య పరమేశం గారు ముచ్చిపోయేదేమిట్రా? కాసిన చల్ల నీళ్లు మీ మొహం చల్లండి. అసలే వాడిది వాత శరీరం కూడాను. ఒరే సీతారాముడు, నీకెన్ని కష్టాలు వచ్చాయిరా సీతారాముడు. ఒరే మీ దుంపలు జగ శుభమాని మా వాడిని నాకు పెళ్లి చేయబోతుంటే మధ్య మీరేనిచ్చేస్తారేమిట్రా? బ్రహ్మచారిగా మాలో ఒకడిగా ఇన్నాళ్ళు నిశ్చింతగా కాలం వెళ్ళబుచ్చు. లేమావి చిగుళ్ళు తిన్న లేడి పిల్లలా గంతులేశాం. ఇక అలా వీలు పడదు కదా. అర్ధరాత్రి వరకు హాయిగా పేకాడుకునే వాళ్ళం కదా. ఇక అలా వీలు పడదు కదా. మ్యాట్నీతో సహా 3 ఆటలు చూసేవాళ్ళం కదా. ఇక అలా వీలు పడదు కదా. పండగలకు పప్పాలకు మందు కొట్టేవాళ్ళం కదా. ఇక అలా వీలు పడదు కదా. నోరు ఒక్క ముందు మీరు కిరసనాల సీసాలు చూస్తేనే తూలి పడిపోయే వేదాలు మందు కూడా కొడతారట్రా మీరు. ఎవరన్నా వింటే అవన్నీ నిజం అనుకోగలరు. వినండి, అంతా వినండి. సైలెన్స్ ప్లీజ్. నేను ఆ పెళ్లి చేసుకోబోటం లేదు. అదే రోగం 12,000 వస్తుంటే చన్నర్మయ్య. మన వాళ్ళంతా ఏం నిర్ణయం తీసుకున్నారా? కట్నాలు తీసుకోకూడదని ప్రతిజ్ఞ చేశారా లేదా? ఇంత చదువు చదివి, ఇంత సంస్కారం ఉండి పశువులాగా అమ్ముడుపోవటానికి సిగ్గేయటం లేదట్రా? నా చేతుల్లోనే పవర్ ఉంటే కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్న ప్రతి వాడిని పెళ్లి తక్షణం ఉరి తీసేస్తా. అందుచేతే నీ చేతిలో పవర్ లేకుండా చేశాడు ఆ భగవంతుడు. ఏమో అనుకున్నాం గాను రే, దీన్ని బట్టి ఆ భగవంతుడు కూడా ముందు చూపు ఉందని ఇప్పుడే తెలుసుకున్నారా? ఉరి తీస్తావు బాగానే ఉంది గాని ఒరే సీతారాముడు, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే మీ నాన్న నిన్ను ఉల్లిపాయలా గుండ్రంగా తరిగి పకోడీలు ఉండేస్తాడు. అయినా సరే నేను కట్నం తీసుకోను. దేశం మారింది, కాలం మారింది, యువకులు ముందంజ వేయాలి. ఏట్రా ఈవేళ వీడి ధోరణి ఇలా ఉంది? రే, కొంచెం అల్లం రసం తీసి 2 చుక్కలు తేనేసి వీడికి ఇవ్వండిరా. వాతపు వేళ ప్రయత్నించి మాట్లాడుతున్నాడేమో. రే, మీకు అసలు సంగతి తెలీదురా. వాడి మాటల వెనక అంతరార్థం నాకు తెలుసు. ఎరా బాబులు, కన్యకా పరమేశ్వరు ఉత్తరం రాసిందా? ఎవరా కన్యక? ఏమా పరమేశ్వరి? ఇంద్రే, వాడి మేనమావ కూతురు. మొన్న ఆ ఊరు వెళ్ళొచ్చాడుగా, అప్పటి నుంచి ఆవిడని గాఢంగా ప్రేమించి కూర్చున్నాడు. ఆవిడ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందో లేదో తెలియదు కానీ వీడు మాత్రం గోడ పడేటట్టుగా పచ్చ జెండా ఊపుతూనే ఉన్నాడు. ఊపుతాడు. ఈ సంగతి వాళ్ళ నాన్నకి తెలిస్తే వీడి పిలకట్టు ఊపుతాడు. అవును, నాకు తెలియగలుగుతాను రే. నీ మావ కట్నం అందిస్తాడు? దానికి జవాబు నేను చెప్తాను. సుమతి శతకం, పెద్ద బాలశిక్ష. ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ అంతకంటే ఏమిచ్చుకుంటాడ్రా? అయితే వీడి పని ఫినిష్. ఇక వీడిని ఆ పోతురాడు కూడా రక్షించలేడు. కట్నం తీసుకుని వీడు ఆ పెళ్లి చేసుకోడు, కట్నం లేకుండా ఈ పెళ్లికి వాళ్ళ నాన్న ఒప్పుకోడు. తలుపు చక్రం మధ్య జామ బండల్లే వీడి పని ఫినిష్. కాలప్రభావం లేకపోతే ఈ వయసులో వీడికి కష్టాలు ఏమిటి చెప్పు? చిన్నవాడా చితకవాడా కేకలేస్తే చేసుకోమన్న పెళ్లిలా చేసుకోవడానికి చదువుకున్నవాడు, ప్రాజ్ఞుడు, కష్టం సుఖం తెలిసినవాడు, నూనూగు మిసాలవాడు, నూతన యవ్వనం కలవాడు, 2 చెవులవాడు, 1 ముక్కువాడు, 1 మూతివాడు, చూస్తూ మేనమావ కూతుర్ని ఎలా కాదంటాడ్రా? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. వెళతాను, ఇప్పుడే వెళ్తాను. నాన్న, నువ్వు కట్నంతో కుదిర్చిన సంబంధం నేను చేసుకోను. కట్నం లేకుండా మావయ్య కూతుర్నే చేసుకుంటానని చెప్పి నిర్భయంగా గుండెల మీద బాదుకుని మరీ చెప్తాను. రే, గుండెల మీద బాదుకోకురా, అది కాస్త ఆగిపోగలదు. దగ్గరలో ఏదైనా మంచి బల్ల చూసుకుని దాని మీద బుద్ధి చెప్పు, సరిపోతుంది. ఏమిటి, మీ నాన్న అమ్మలేటికి ధైర్యంగా పెడతావా నువ్వు? ఎంత ధైర్యం! ఒరే నాయన, ఎందుకైనా మంచిది వీడికి బీపీ అవి లేకుండా చూసి మరీ సాగనప్పండి. ఒరే మరీ ఎంత చవటం చేయకండిరా. సూద్దురు గారు ఈ సీతారాముడి ప్రతాపం. మనం మాట అన్నాము అంటే దానికి తిరుగుండకూడదు. నద భీకర శంఖము దేవదత్తమే, ఆదర్శం అంటే ఆదర్శమే. వస్తా పోయిరా సీతయ్య, పోయిరా మా తండ్రి. మాట్లాడకండి అలాగా. నాకు తెలుసు ఆ ఉత్తరం ఏమిటో.
మా చెల్లెలు మహాలక్ష్మి ముందే చెప్పింది 600 106 ఈ సంబంధం జరగడానికి వీల్లేదు అని. ఇదిగో మంగతయ్యారు, నా మాట విను. చూడు, ఎంత చిన్న చూపు చూసినా నేను భర్తను. ఏమంటావు? వారానికి ఒక్కసారన్నా నా మాట వినడం మంచిది. చూడు, స్వయాన మీ అన్నయ్య రాసిన ఉత్తరం కదా, చదివితే ఏం పాపం వచ్చింది? ముందు చదువు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేద్దు గాని. సరే అయితే, నా కళ్ళజోడు కొక్కి ఉండిపోయింది కానీ నీవే చదువు. అలా అన్నా బాగుంది, చదువుతున్నా. చిరంజీవి సౌభాగ్యవతి చెల్లెలు మంగతయ్యారును నీ అన్నయ్య గోపాలం ఆశీర్వదించి వ్రాయినది. నీవు బావగారు క్షేమమని తలుస్తా. వీడినయం నన్ను కాస్త గారు అని సంబోధించి గౌరవిస్తున్నాడు. చిరంజీవి సీతారాముడు బాగా బుద్ధిగా చదువుకుంటున్నాడని తలుస్తాను. నా కూతురు పరమేశ్వరి మీ అందరికీ నమస్కారాలు వ్రాయమంది. ఈ సోదంతా ఎందుకో, అసలు విషయం టూకి ఒక ముక్కలో రాయిక. నీలేది ఏదో అపేక్ష కొద్దీ రాశాడు. క్రికెట్ కామెంటరీ అక్కర్లేదు, చదవండి. అలా అన్నావు, బాగుంది. నీ పెళ్లినాటి విషయం నీకు జ్ఞాపకం ఉండుంటుంది. కట్నం పోసి పెళ్లి చేసే తాహత లేక నువ్వు చాలా రోజులు పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండిపోయావు. నీకోసం ఎన్ని ఊళ్ళు తిరిగానో, ఎన్ని చెప్పులు అరిగాయో నీకు తెలుసు, నాకు తెలుసు. ఒక రోజు రాత్రి నీకు గుర్తుందే? ఊరుకో మా ఊరుకో. కట్నం ఇచ్చుకోలేనంత మాత్రాన ప్రయత్నాలు మానుకుంటామా? ఈ సంబంధం కాకపోతే మళ్ళీ అనుకున్న సంబంధాలన్నీ అవుతాయా? రేపు ఈ పాటికి బ్రహ్మాండమైన సంబంధం తెస్తాను. అది కాదన్నయ్య, నీవు మాత్రం ఏం చేయగలవు? చెప్పులు అడిగేలా తిరుగుతున్నావు. నా కర్మ ఇలా కాలినప్పుడు ఎవరేం చేయగలరు? మిమ్మల్ని అందరినీ ఎంతో కష్టపెడుతున్నాను. నాకు ఈ జన్మకి పెళ్ళయ్యే యోగం లేదు. నలుగురు ముందు నేను తలెత్తు తిరగలేనన్నయ్య. అలా అధైర్యపడితే ఎలా చేస్తావు? అమ్మా నాన్న లేకపోయినా అన్నయ్యను నేనింకా బ్రతికే ఉన్నానమ్మా. నేను బ్రతికుండగా నా చెల్లెలు కంటతడి పెట్టడానికి వీల్లేదు. నా సర్వస్వం ధారపోసైనా సరే నీకు చక్కటి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నేనే వదిన నీ కోసం కనిపెట్టుకునుంది. వెళ్ళి 4 మెతుకులు ఎంగిలిపడమ్మా. లే అమ్మా. ఇట్లా ఉన్నప్పుడు మా అన్నయ్య మాత్రం ఏం చేయగలడు? నేను పుట్టి వీళ్ళందరికీ కష్టం కలిగిస్తున్నాను. కట్టం లేకుండా చేసుకుంటాడు కదా అని దారిపోయే దాని పెళ్లి చేసుకుని ఆ జన్మాంతా బాధపడలేదు. పెళ్లి చేసుకోకుండా ఉండి ఆ జన్మాంతం మా అన్నయ్య గుడ్డల మీద కుంపటిలా కూర్చోను నేను. అవును, అదే మంచిది. ఎవరికి కష్టం కలిగించకుండా ఉండాలంటే తను చాలించడం ఒక్కటే మార్గం. నా బొట్టి వాళ్ళు భూమికి బరువే కానీ ఉపయోగం ఏం లేదు. అన్నయ్య వదిన పిల్లలు అందరూ నిద్రపోతున్నారు. ఇదే సమయం. నిశ్శబ్ద నిశీతిలో చేతులు చాస్తూ నన్ను ఆహ్వానిస్తోంది అన్నయ్య. పెడతారు అన్నయ్య, నా వల్ల నీకే కష్టం ఉన్నది. అమ్మా ఆగు. ఎంత సాహసాన్ని కొడికట్టావమ్మా. అన్నయ్యను నేను ఇంకా బ్రతికే ఉన్నానన్న సంగతి మర్చిపోయి అఘాయిత్యాన్ని కొడికట్టావా తల్లి? రా, లోపలికి రామ్మా. ఇదే చెప్తున్నాను. నాకున్న 2 ఎకరాలు తెగనమ్మి నీకు ఆ సంబంధం స్థిరం చేస్తానమ్మా. నా మాట నమ్మమ్మా. ఇదిగో ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నేనేమైపోయినా, నా కుటుంబ భవిష్యత్తు ఏమైపోయినా సరే నాకున్న పొలం కాస్త అమ్మి నీకు పెళ్లి చేస్తా. రామ్మా, లోపలికి రా. అలా నీ పరిస్థితి చూసి మనకున్న 2 ఎకరాలు నా చేతులతో అమ్మి నీకు ఘనంగా పెళ్లి చేశాను. అది తప్ప నాకు ఆధారం కూడా ఏదీ లేదు. అయినా నీ కోసం, నీ సుఖం కోసం అలా ఉన్న పొలం అంతా అమ్మేశాను. అప్పటి నుంచి నాకు దేవుడిచ్చిన రెక్కలే ఆధారమై ఎంతో కష్టంతో సంసారం ఈదుకొస్తున్నాను. జీవితం గడవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఏమీ మిగల్చలేకపోయానని నీకు వేరే వ్రాయక్కర్లేదు. కాబట్టి నేను నిన్ను కోరేదేమిటే, మూసే అవతల మూసే ముందు. కాబట్టి తన కూతుర్ని నా కొడుకు కట్నం లేకుండా చేసుకోమంటాడు, అంతేనా? అంతే అంతే. అదేలా వీలవుతుంది? వీలు కాదని వెంటనే ఉత్తరం రాసాయి. ఎంత సాహసం ఇలా ఉత్తరం రాయడానికి.
ఆయన తాహత ఎక్కడ మన తాహత ఎక్కడ కట్టం లేకుండా చేసుకోవడానికి మన కర్మ కాలింది. అవును, మన కర్మ ఏం కాలింది. అవును గాని తయారు పెళ్లి కాకముందు నువ్వు ఆ తాహతలోనే ఉన్నావు కదా, మరి ఇంతలోనే ఇంత తాహత ఎలా విరిగింది? అప్పుడు మాకు పొలం ఉండేది, బోల్డ్ పండి. ఆ పొలం అమ్మేయటంతో బికారు అయ్యాడు పాపం. అన్నట్టు ఆ పొలం నీ పెళ్లి కోసమే కదా అమ్మింది? అవును, నా పెళ్లి కోసమే. నేను నూతిలో దూకుతాను అంటే ఆ పొలం అమ్మి నాకు పెళ్లి చేశాడు. తర్వాత ఉత్తరం నువ్వు చూడలేదు. చూడు, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నూతిలో దూకుతానంటోందిట. దూకితే దూకనేయండి, మనం ఏం చేస్తాం? అవును, మనం ఏం చేస్తాం? నిజంగా ఆ అమ్మాయి నూతిలో దూకినా అమ్మడానికి వాళ్ళకి ఇంకా పొలం లేదనుకుంటాను. అవును, ఇందాక నుంచి చూస్తున్నా ఏమిటి మీ ధోరణి? తినేది ఇంటి తిండిను, పాడేది సంత పాటని. నాకంటే మీకు వాళ్లే అయిపోయారన్నమాట. నన్ను బట్టి వాళ్ళ బట్టి నేనా? అదేమన్నమాట, నిన్ను పెట్టే వాళ్ళు. ఇవాళే ఉత్తరం రాసేస్తా, మీ సంబంధం మేము చర్చలో చేసుకోము అని రాసేస్తా. కరెక్ట్, అలా చేసేయండి. ఏమిటి నాన్న, ఎవరో చచ్చిపోయారంటున్నారు? ఇంకెవరు రా, మేమే. కాదు కాదు, అయినా నువ్వు ఎప్పుడు వచ్చావురా ఊరే? చెప్పా పెట్టకుండా వచ్చావు. ఆరోగ్యం బాగుంటుందా? బాగానే ఉంటుంది. ఏమిటి మంచి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? సీరియస్ గానే మాట్లాడుకుంటున్నాం. అదే నీ పెళ్లి గురించి. సమయానికి వచ్చావు, మన ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు, తొందరగా రెడీ అవు. నాన్న రాశారే ఉత్తరం, అందుకే వచ్చాను. అమ్మా, పెళ్ళేం చదువుకుంటుందమ్మా? పర్వాలేదు, నీ ఉత్తరాలు చదువుకోగలదు, నీకు ఉత్తరాలు రాయగలదు. సరేనా? అబ్బో, ఇంకా అమ్మా ఏమన్నా కొంచెం చూడటానికి సూపర్గా ఉంటుందా అమ్మా? భార్య రూపవతి శత్రువు అన్నారు. అది నాకు బాగా తెలుసు. ఏమిటి తెలుసు మీకు? అదే అదే అదేనే, అందం చూసి ఆశపడి చేసుకుంటే ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అంటే మీ తాత్పర్యం నన్ను చేసుకుని మీరు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. అలా నోటిదంతా అనగలనా నేను? అది కాదురా అబ్బాయి, మామయ్య ఉత్తరం రాశాడు, తన ఒక్కగానొక్క కూతుర్ని నీ కడుపులో పెట్టుకోవలసింది. ఏమిటా నచ్చ చెప్పడం కొడుక్కి? నా ఎదురుగుండానే ఇంత నాటకం ఆడుతున్నారే మీరు. ఎంతకైనా సమర్థులండి. నేను నచ్చ చెప్పడం కదే, ఇలా రాశాడు, ఏమైనా సరే చేసుకోవడానికి వీలు లేదు అని ఖచ్చితంగా చెప్పబోతున్నాను. అమ్మా, ఒకళ్ళు నచ్చ చెప్తే చేసుకునేందుకు నేనేం చంటి పిల్లానంటే? మావయ్య కాదు, మావయ్య తాత వచ్చి చెప్పినా నేను విన్నా. ఇంత చదువుకుని ఇన్ని వేలు ఖర్చు పెట్టి చదువుకుని వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఊరికే చేసుకునేందుకు కాదు, ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వాళ్ళ పిల్లల్ని చేసుకుంటారు. నా బిడ్డే వాడికున్న పాటి ఆలోచన మీకు లేకపోయి ఎవళ్ళ కోసం మనకు వచ్చే రాబడి తగ్గించుకుంటావా ఏమిటి? కాకపోతే మా అమ్మ పెళ్లి కోసం ఆయన గారు ఇల్లు గుల్ల చేసుకున్నాను అంటాడు. అది ఆయన కర్మ, దానికి మనం ఏం చేయగలం? ఐ కాంట్ హెల్ప్. ఏమంటావు నాన్న? అంతే అంతే. సరే సరే, కబుర్లు చెబుతూ కూర్చుంటే నాకెట్లా సాగుతుంది? ఒరే అబ్బాయి, మధ్యాహ్నం పెళ్లి వారు వస్తారు, నీవెక్కడికి వెళ్ళకు. అలాగే. వాళ్ళు 12,000 కట్నం ఇవ్వడమే కాకుండా ఆడపడుచు లాంఛనాల క్రింద నాకు 1116 ఇస్తారట. అన్నం తినేందుకు కంచం, మంచి మంచి బట్టలు, తాగేందుకు గ్లాసు, పీల్చేందుకు గాలి, ఇవన్నీ కూడా ఇస్తారు. సంతోషించాం, చాలా బాగా మాట్లాడారు. ఒరే, ఈయన వాడకం కనిపెడుతున్నాగా, ఆ బావమరిది సంబంధం మీద ఉంది చూపంతాను. చేసుకునేది ఆయన నేనా అమ్మా? ఆ పప్పులే ఉడకవు. అంతవరకు వస్తే ఆయన గారి బావమరిది సంబంధం 1,00,000 రూపాయలు గుమ్మరించినా నేను చేసుకునేది లేదు లేదు లేదు. నా తండ్రి చూడండి, వాడిని చూసైనా నేర్చుకోండి. నేను మటుకే ఉన్నాను, వచ్చినంత వరకు రాబడదా ఉన్నాను. నాకు అన్ని తెలుసు కానీ మీరు ఇక మాట్లాడకండి. వస్తా, వంట వరకు చూసుకోవాలి, మళ్ళీ పెళ్లి వారు వచ్చే టైం కూడా అవుతుంది. ఒరే అబ్బాయి, మీ అమ్మ వెళ్ళింది నాన్న? ఖచ్చితంగా. ఓరే అబ్బిగా, మీ కాలేజీలో పాలిటిక్స్, రాజకీయాలు చెప్తారు నాన్న. ఏమే అర్థమైంది పో. ఏమర్థమైంది నాన్న? ఏం లేదు, నువ్వింత గొప్పవాడివి ఎలా అయ్యావో నాకు అర్థమైపోయిందిరా. సుమతి శతకం రాసిన వాడు అఖండుడా, ఎప్పటికీ ఇది ప్రస్తుతం అప్పటిగా. నాన్న, కవి ఇంకా ఏమన్నాడు తెలుసా? కాసులు గలవాడే రాజు అని కూడా అన్నాడు. అంతేగాని తండ్రిని గౌరవించమని ఎవ్వడూ చెప్పలేదు అన్నమాట. చెప్పకే తల్లిదండ్రుల్ని గౌరవించమన్నాడు. తల్లిని గౌరవించిన తర్వాతనే తండ్రి. అంతేనంటావా? అరే బా, ఎవడి కర్మకి ఎవడు కడతాడు. నాన్న, కొద్దో గొప్ప నేను చదువుకున్నాను నాన్న, నాకు ఇంకిత జ్ఞానం ఉంది. గర్విస్తూనే ఉంది. అయినా నిన్నని ప్రయోజనం ఏముంది? స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని పూర్వపు కవి అన్నాడు. ఆడదానికి ప్రథమ శత్రువు ఆడదే అని ఇప్పటి కవి అన్నాడు. ఏమిటి నాన్న నువ్వు అనేది? ఇంతకీ ఏమీ లేదురా, తనకు పెళ్లి కాదేమోననే బెంగతో మీ అమ్మ ఏడ్చి ఏడ్చి నూతిలో దూకుతానంటే ఆ చెల్లెల మీద ఉన్న మమకారంతో చెల్లెలి సుఖం కోసం మీ మామయ్య తనకున్న 2 ఎకరాలు అమ్మి మీ అమ్మ పెళ్లి ఘనంగా చేశాడు. ఆ తర్వాత తన కూతురికి 3 ముళ్ళు వేయాల్సి వచ్చేటప్పటికీ గతి లేక కుమిలిపోతూ ఒకనాడు తన వల్ల సాయం పొందిన తోడబుట్టిన ఆడబడుచునే కాళ్లా వేళ్ల పడితే ఈవిడ గారు చేసిన మేలు మరిచిపోయి
మీ అమ్మ కట్నం కోసం కాని సంబంధానికి పరిగెడుతుంది. ఈ డబ్బు జాగ్రత్త ముందే పడి ఉంటే మీ మామయ్య ఈవిడ గారికి ఈ పెళ్లి జరుగుండేదేనా? మీ మామయ్య ఇంత అవస్థ పడాల్సి వచ్చేదేనా? ఒరేయ్, ఈ కథలు రాసే వాళ్ళంతా కట్నాలు పుచ్చుకున్నాడని మొగాడి మీద విరుచుకుపడతారు గాని ఆడదానికి అసలు శత్రువు ఆడదేనని చెప్పలేదురా. పాపం మీ మామయ్యని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. హియర్ 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 హియర్. నాన్న, ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చావు నాన్న. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నావు. ఏమిట్రా అది? నా బోటి వాళ్ళు ఎవరైనా ఆదర్శంగా ముందుకు వస్తారే అనుకో. మాట వరుస ఆ, కట్నం లేకుండా చేసుకుంటానంటున్నాడు, ఇతనిలో ఏదో లోపం ఉంది అని లేనిపోనివన్నీ అంటగడతారు. నలుగురు యువకులు ముందుకు వచ్చిన రోజు ఆ సమస్య ఉండదు. అలాగేనంటారా? ఆ, అంతేనంటారా? ఆ. సరే, వస్తా. నాకు కొంచెం పని ఉంది. దయచేయండి దయచేయండి. ఏమే తాయారు, ఒక్కసారి ఇలారా. చూశారు, వీడే మా అబ్బాయి సీతారాముడు. నమస్కారం అండి. చిరంజీవ చిరంజీవ. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. అబ్బాయిని చూసారుగా? చూశారమ్మా. ఇంకా పై విషయాలు మాట్లాడుకుంటే మాట్లాడేందుకు ఏముందిలేండి. మరేం లేదు, మీరు ఇస్తానన్న 12,000 వెండి కంచం, వెండి చెంబు, పట్టుబట్టలు, ఆడబడుచులకు 1116 బంగారపు రింగు, 5 తెల్లని సూట్లు కాక అబ్బాయి ముచ్చట పడుతున్నాడు. ఒక స్కూటరు, టేపు రికార్డరు. ఏమిట్రా 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 ఏం జరిగింది? చెప్పడం అయినా నాకెవరు కాళ్ళు చేతులు ఆటలేదురా. ఏమిట్రా? అయ్యో నాయనా, ఒరే బాబు, ఈ మధ్య అప్పుడప్పుడు అలా వస్తుంది నాన్న. గుండెల్లో విపరీతంగా నొప్పి. అయ్యో, అమ్మో, కాళ్ళు చేతులు ఆడకపోవటం, ముచ్చవటలు పోయటం. బాబు, నాయనో నాయనో. వచ్చుకురా. అలాగా బాబు? ఎప్పటి నుంచి బాబు ఈ జబ్బు? అప్పుడప్పుడు కొద్దిగా వచ్చేదండి. ఈ రోజు మాత్రం సివియర్ గా వచ్చింది. అలాగే బాబు, వస్తా వస్తా బాబు, వస్తా. ఇంకా నయం ముందుగానే తెలిసింది. 3 ముళ్ళు కాదు, దాని మెళ్ళో గురితాడు బిగించిన వాడిని అయ్యేవాడిని. వస్తానండి. అన్నయ్యారు, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మళ్ళానా? మళ్ళీ ఎందుకు తల్లి కలుసుకోవడం? అమ్మా, ఈ ఆడపిల్లల రాతలు భగవంతుడు ఎలా రాస్తాడో వాడికే తెలియాలి. ఇన్ని వేలు పోసి దాని రాత బాగుండాలని మనం పెళ్లి చేస్తాం. తీరా పెళ్ళయ్యాక అతను గుండె నొప్పివాడో మరో జబ్బున్నవాడో అయితే వాడి మీద పడి ఆ పిల్ల జన్మంతా అనుభవించాల్సిందే కదమ్మా. దీని అదృష్టం బాగుండి ముందే తెలిసింది. ఇటువంటి వాడికి రా తల్లి మోటారు సైకిల్, టేబుల్ రికార్డును. అయినా అమ్మా, నీవు కూడా ఆడదానివే కదా, అంత మభ్య పెట్టి నా కూతురు గొంతు కోయడానికి సిద్ధపడతావా అని. మాకు తెలియదండి అన్నగారు, వీడికి ఇలా గుండె నొప్పి వస్తున్నట్లు. చాలేవమ్మా, కొడుకు విషయం తల్లిదండ్రులకు తెలియవంటే ఎవరైనా నవ్విపోతారు. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఈ ఇంట్లో అంతా ఆడపెత్తనంలాగుంది. మగాయన నోరే మెదపడు. ఈ ఇంట్లో పడేస్తే ఇంకా నా కూతురే సుఖపడుతుంది. వస్తా తల్లి, భగవంతుడు ఇంకా మా పట్ల ఉన్నాడు. బాబు, నొప్పి చూస్తారేమిటి బాబు? మీ కట్నా రాసమంట. ఇక్కడ నేను నొప్పితో శతమతం అవుతుంటే ఇంకా ఆయన బతినాడుతూ కూర్చుంటారేమిటి? ఆయన పోనివ్వండి బాబు. పెళ్లి విషయం తర్వాత చూసుకోవచ్చు. బతుకుంటే పెళ్లి కాకపోతుందా? అవునవును, కట్నం ఇచ్చి పిల్ల పెళ్లి చేయలేని ఏ అనాథ ప్రాంతం నన్ను కళ్ళకద్దుకుంటాడు. పెళ్లి విషయం కాదురా, అయినా ఆ మహాతల్లి పాదం ఎటువంటిదో సంబంధం చూసుకుంటుంటేనే ఇట్లా అయింది. ఇక ఆ తల్లి పాదం పెడితే ఎంతమంది వెళ్ళిపోతారు. దిక్కుమాల సంబంధం కాకుండా ఉంటేనే మంచిది. దేవుడు ఏం చేసినా మన మంచికే అన్నట్లు ఇది ఎందుకు వచ్చిందో కానీ ఏంటి. అది సరే, వాడికి అసలు నొప్పిగా ఉంది. నువ్వు వాడిని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టు. నువ్వు వెళ్ళి డాక్టర్ ని తీసుకొస్తా. పోతున్నా డాక్టర్ ఏమొద్దు. వద్దు, ఒక అరగంటలో సర్దుకుపోతుంది. అయినా నేను అక్కడ పెద్ద డాక్టర్ తో సంప్రదించాను. మళ్ళీ ఈ ఊళ్ళో డాక్టర్ ఎందుకు? ఆ స్పెషలిస్ట్ కన్నా ఎక్కువ తెలుసా ఏంటి? నేను వెళ్ళి ఇంట్లో పని చూసుకుంటాను. మీరు ఊరి మీద పెత్తనాలకు వెళ్ళక కాస్త వాడి దగ్గర కూర్చోండి. అలాగే అలాగే బాబు. మీ అమ్మ వెళ్ళింది గాని ఒరే, నీకు నిజంగా గుండె నొప్పి వచ్చిందిట్రా. సుమతి శతకం రాసిన వాడు గొప్పవాడురా. ఎప్పటికీ నాన్నగారు ఇదంతా మరీ చూద్దాం. ఒరే నాయనా, ఇదిగో నీకేదో ఉత్తరం వచ్చింది. ఇది అమ్మ పెట్టింది లోపలికి. అర్జెంట్ అమ్మా, త్వరగా రాయి. ఏమిటా? మామయ్యకు లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చాయితే మా స్నేహితుడు ఆంజనేయులు రాశాడు. పోనీలే పాపం, ఒక్కగానొక్క కూతురు, మంచి సంబంధం చూసి పెళ్లిలా చేసుకుంటాడు. అదేమిట్రా, మనకన్నా మంచి సంబంధం తెస్తాడా? కష్టకుస్తారా 1,00,000 రూపాయలు. వాళ్ళ తర్వాత ఒక్కగానొక్క కూతురు, అదేగా వారసురాలు. అది సరే, మేము చూసుకోవాలి ముందు చెప్పి తర్వాత ఎగబడితే ఏం బాగుంటుంది. మీరు ఊరుకోండి, అయినా మీదంతా ఒకటే తొందర.
చెప్పగానే ఉత్తరం రాసేయడమేనా? 2 రోజులు ఆగి రాయకూడదు? ఆయనకు 1,00,000 రూపాయలు వస్తాయని ముందుగా కలగని ఉంటే అలాగే రాసేవాడిని. నువ్వు ఎప్పుడేం మాట్లాడతావో నిన్ను పుట్టించిన బ్రహ్మకే తెలియదే. ఇప్పుడు దాని గురించి మీరు దెబ్బలాడుకోవడం దేనికర్రా? 1,00,000 రూపాయలు కాదు 2 లక్షలు వచ్చా సరే వాళ్ళ అమ్మాయి నేను చేసుకోపోవటం లేదు. అమ్మో, ఈ గుండె నొప్పితో ఆ అమ్మాయిని చేసుకుని మామయ్య కూతురికి అన్యాయం చేయలేనే. అవేం మాటలరా, నీకేం పర్వాలేదు. 4 రోజులు మందుచ్చుకుంటే అదే తగ్గిపోతుంది. గుండె నొప్పి సంగతి ఎవరికి తెలియనీకండి. మా అన్నయ్యకి అసలు తెలియకూడదు. అయినా రేపు పాటి తగ్గిపోదు. మందేసుకుంటే తగ్గిపోతుంది సరేనరా. ఒక్కసారి కాదని మళ్ళీ ప్రాధాన్యపడటం పరువు తక్కువ పని కాదు. ఏమీ పరువు తక్కువ పని కాదు. వాడు అన్నయ్య కాకపోతాడా, నేను చెల్లెలు కాకపోతానా? నేనంటే వాడికి ఎక్కడలేని ప్రేమ కూడాను. పాపం అడిగింది తడవుగా నా మాట తోసేయలేక ఉన్న 2 ఎకరాలు అమ్మి పెళ్లి చేశాడు. అది రక్త సంబంధం పిల్ల. దాన్ని నేను కడుపులో పెట్టుకోకపోతే మరెవరు కడుపులో పెట్టుకుంటారు చెప్పండి? దానికి ఒక కన్ను సరిగ్గా కనిపించదని విన్నానే. ఒరేయ్, ఒక కన్ను కనిపించకపోతే మాత్రం ఏమిరా? రెండో కన్ను లేదు. మళ్ళీ మాట, నీకు గుండె నొప్పి లేదు అది తెలిస్తే మరెవడన్నా మన కడుపు దొక్కుతాడా? కట్టరూపంగా మామయ్య అడగటం నాకు ఇష్టం లేదే. ఇంకా ఎందుకు కట్న రూపంగా అడగడం? వాడిష్టం వచ్చినట్లు పెళ్లి చేయని, ఆ తర్వాత అంతా మందేగా. నిజం చెప్పాల్సి వస్తే పెళ్లి పేరు చెప్పి దుబారా ఖర్చు చేయడం కూడా నాకు అంత ఇష్టం లేదు. చూడు, గుళ్ళో పెళ్లిలాగా జరిపేయటమే. నేను ఇవాళ వెళ్లి మావయ్యని అడుగుతాను. అలా ఎందుకు ఉత్తరం రాశారని వాడు అడిగితే? నాతో చెప్పకుండా మీ బావగారు రాశారు, ఆయన్ని ఒప్పించి వచ్చానని మీ మీదే తోసేస్తాను. ఇదిగో మధ్య నన్ను ఫోన్ చేస్తావా? అందుకే భాస్కర శతకంలో చెప్పనే చెప్పారు, అంగన నమ్మరాదు అని. ఇంకేమి శతకాలు వచ్చో ఇప్పుడే చెప్పండి. మీరెవరు వెళ్ళతారా? నేను ఇవాళ ఎట్లాగో వెళ్ళిపోతున్నా కదా. దారిలో మామయ్య ఊళ్ళో దిగి మామయ్యతో మాట్లాడి మరీ పెడతాను. పెళ్లికి ముందు ఒకసారి ఎలాగో కన్యకాపనం ఇస్తున్నా చూడాలి కదా. అవునవును, అదే మంచి పని. నీవే వెళ్ళి మామయ్యతో మాట్లాడి అన్ని ఒప్పించు. తీరా ఒప్పించిన తర్వాత మరో 1,00,000 ఇచ్చేవాడు వస్తే దానికి మొక్కి నన్ను పూలం చేస్తావా? చచ్చా, అలాంటిదేం లేదు. 7 కొండలవాడ వెంకటరమణ, ఎలాగైనా ఈ పెళ్లి అయ్యేటట్లు చూసి మా వాడి చేత ఆ 3 ముళ్ళు వేయించు నాయన. పరమేశ్వరి, భగవంతుడి లీలలు ఎవ్వరికీ తెలియవు కదా. తన కూతుర్ని మా అబ్బాయికి ఇస్తానని మా అన్నయ్య అనడం, నేను మా వారిని అబ్బాయిని ఒప్పించి సిద్ధపడడం. బావను బలవంతాన్ని ఒప్పించావు అత్తయ్య? చచ్చా, అదేం కదే, వాడే నిన్ను చేసుకోవడానికి ఎగిరి గంతేశాడు. ఈ పోలిజ నిజంగా ఎంత బాగుండు, ఎంత నప్పింది నీకు. మహాలక్ష్మిగా నువ్వు మా నట్టింట కాలు పెట్టడం కన్నా నాకు ఇంకేం కావాలి తల్లి. వెధవడి డబ్బు శాశ్వతమా? అడుగో మా అన్నయ్య వస్తున్నాడు. రారా అన్నయ్య, ఇలా కూర్చో. నువ్వు కూర్చో. నీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియకుండా ఉందే చెల్లాయి. ఎంత మాట అన్నావు? నేనే నీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియకుండా ఉందిరా. నీవు అలా కూర్చో ముందు. నువ్వు కూర్చునే కూర్చును. ఇదిగో, ఓహో, మీరిద్దరు ఇక్కడ కూర్చుంటే అవతల పనులు ఎలా సాగుతాయి చెప్పండి రా. మంగళ స్నానం చేసి బట్టల కోసం కూర్చున్నాడు వాడు, నువ్వు వెళ్ళవే. మీరేం చేస్తున్నారు? మీరు వెతికి ఇవ్వకూడదు. ఇస్తాలే. ఒరే అన్నయ్య, లగ్నం నాటికన్నా దాని మెడలోకి చిన్న గొలుసు చేయించకపోయావా? నీకు తెలియదేముందమ్మా నా పరిస్థితి. తెలుసుననుకో, ఆ 1,00,000 రూపాయల్లో కొద్దిగానన్నా పెట్టి నగ చేయిస్తే. 1,00,000 రూపాయలా? నేనేమన్నా కలగంటున్నాయేమిటే? 1,00,000 రూపాయలే ఉంటే నా అల్లుడికి కూతురికి కాకుండా దాచుకుంటా అంటే? నాకు అన్ని తెలిసేలేరా. నీకు లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చాయి కదా. నీ తోడు చెల్లాయి, 1,00,000 రూపాయల సంగతి నాకు తెలియదు. నేను అసలు లాటరీలే కట్టను. ఆ రూపాయి ఉంటే కూరల కన్నా ఉంటుందనుకునే మనిషిని. నా పరిస్థితి చూసి జాలిపడి కృతజ్ఞతతో నా బిడ్డను మీ అబ్బాయికి చేసుకుంటున్నామని మురిసిపోతున్నాను. కొంపతీసి ఆ 1,00,000 రూపాయలకు ఆశించి చేసుకోవడం లేదు కదా. కాదనుకో. ఏమిటండి మళ్ళీ ఇలా వచ్చారు? అబ్బాయి బట్టలేనా? ఉండండి. ఏమిటమ్మా ఇది? నాకేం అర్థం కావడం లేదు. అదంతే నాన్న, కొన్ని మీకు తెలియాల్సిన పని లేదు. మీరు లగ్నానికి కావాల్సినవి సిద్ధం చేస్తూ ఉండండి, నేను బట్టలు కట్టుకుని సిద్ధంగా ఉంటాను. కాలం మారిపోయింది, కాలంతో పాటు పిల్లలు మారుతున్నారు. ఏమిటో ఇదంతా. ఏమిటి బాగుంది, ఒంటరిగా ఉన్న నా గదిలోకి వచ్చాను. ఎవరిని చూస్తే బాగుండదు. వెళ్ళి బావా. వెళ్ళటానికి ఏమిటి వచ్చింది? నీకోసం ఎన్ని వస్త్రాలు పడ్డాను, ఎన్ని నాటకాలు ఆడాను. అదే నాకు భయంగా ఉంది. రేపు నన్ను కట్టుకున్న తర్వాత ఇంకెన్ని నాటకాలు ఆడతావో అని. నాటకాలు వాళ్ళని నమ్మడం చాలా కష్టం బాబు. మా నాటకాలు ఇల్లు నిలబెట్టడానికే గాని మీలాగా ఇల్లు పోల్చడానికి కాదు కదా. మా అమ్మని చూడు ఎన్ని రకాలుగా ప్లేట్లు ఫిరాయించిందో. ఆ తానులో గొడవే కదా రేపు నీ కొడుకు పెళ్లికి నీవెన్ని ప్లేట్లు ఫిరాయిస్తావు అని. కొడుకుని కలగంటున్నారేమో పాపం. జ్ఞానం పోలికొచ్చి కూతురే పుడితే. ఏమిటా తొందర? దూరంగా ఎవరైనా వస్తే
కాబోయే భార్యాభర్తలం ఇవాళ కాకపోతే రేపైనా ఉండు బావా. అబ్బాయి సీతారాముడు. అమ్మ బాబోయ్ మా అమ్మ కాసేపట్లో పేటల మీద కలుసుకుందాం. బాయ్ 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 బాయ్. ఒరే అబ్బాయి ఆ. ఇలారా. ఏమిటిది? ఎవరిని అడిగినా మామయ్యకు లాటరీ లేదు, ₹1,00,000 లేదంటున్నారు ఏమిట్రా? అలాగా ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ పెళ్లి మానేస్తే ఇంతవరకు వచ్చిన తర్వాత ఉంటావు. ఆగండి రేయ్, ఆ మంత్రాల తర్వాత గాని ముందు నేను చెప్పే మంత్రం. అలాగే మన సంఘ ఆదర్శం అందరికీ తెలిసేటట్టుగా అలాగే నేను చెప్పినట్టు అంటూ 3 ముళ్ళు వేయి. అలాగే వేసేస్తా. కట్నాలు పుచ్చుకోము, కట్నాలు పుచ్చుకోము, వేయి ముడి. కట్నాలు పుచ్చుకోము, కట్నాలు పుచ్చుకోము, మరో ముడి. కట్నాలు పుచ్చుకోము, కట్నాలు పుచ్చుకోము, 3వ ముళ్ళు కూడా వేసేసాను. 3 ముళ్ళు పూర్తయ్యాయిగా? 3 ముళ్ళు పూర్తయ్యాయి. అంచిగా ఈ సందర్భంలో నువ్వు చేసిన సహాయానికి నేను మా ఆవిడ ఎంతో కృతజ్ఞులుగా. అయ్యో విన్నారా ఆ మాటలు? విన్నాను కానీ నువ్వు ఇంకా మాట్లాడుతూ. కాలం మారుతోంది, మారుతున్న కాలంతో మనము మారాలి. ₹1,00,000 విలువ చేసే అమ్మాయి కోడలుగా వచ్చింది, సంతోషించు. సుమతీశతకర్త ఏమన్నాడంటే మిమ్మల్ని మాట్లాడకుండా కూర్చోమన్నాడు.